Hello friends, welcome to Techno Science Club. Welcome to APTET 2022 8th క్లాస్ బయాలజీ ప్రాక్టీస్ టెస్ట్కి అందరికీ స్వాగతం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు APTET 2022 8th క్లాస్ బయాలజీ ప్రాక్టీస్ టెస్ట్. బిట్ నెంబర్ 1 ఆన్ యువర్ స్క్రీన్. క్రింది వానిలో సరి అయినది గుర్తించండి. 1. కోళ్ల పరిశ్రమ మొత్తం ఉత్పత్తిలో 64% మాంసం ఉంటుంది. 2. కోళ్ల పరిశ్రమ యొక్క ఉత్పత్తిలో 74% గుడ్లు కోళ్ల ఫారాల నుండి లభిస్తాయి. ఈ రెండు వాక్యాలలో ఏవి సరి అయినవి, ఏది సరికాదు గుర్తించండి. Your time starts now. వెరీ గుడ్. సరి అయిన సమాధానం వచ్చేటప్పటికే పై రెండు సరి అయినవి కావు. సి కరెక్ట్ ఆన్సర్. ఇవి రెండు కూడా తప్పే. రెండవ ప్రశ్న, నీటిలో కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుండి ఈ వాయువు విడుదలై కాలుష్య కారకంగా మారుతుంది. ఆప్షన్ ఏ సల్ఫర్ డయాక్సైడ్, ఆప్షన్ బి అమోనియా, ఆప్షన్ సి మీథేన్, ఆప్షన్ డి కార్బన్ డయాక్సైడ్. ఏ వాయువు కుళ్ళిన పదార్థాల నుండి ఉత్పత్తి అయి కాలుష్యానికి కారణమవుతుంది? వెరీ గుడ్. సరి అయిన సమాధానం వచ్చేటప్పటికే ఆప్షన్ సి మీథేన్ వాయువు. ఆప్షన్ సి మీథేన్ వాయువు కుళ్ళిన పదార్థాల నుండి పుట్టి నెక్స్ట్ బిట్. హెక్టారుకు దిగుబడి కిలోగ్రాముల్లో అధికంగా కలిగినటువంటి దేశం? ఏ దేశంలో దిగుబడి హెక్టారుకు అన్ని దేశాల కన్నా ఎక్కువ దిగుబడిని కలిగి ఉంటుంది? చైనా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్. ఒక హెక్టారుకు పంట దిగుబడి ఎక్కువగా ఉండేటటువంటి దేశం ఏది? నాలుగింటిలో చైనా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్. వెరీ గుడ్. సరి అయిన సమాధానం వచ్చేటప్పటికే ఆప్షన్ డి జపాన్. నాలుగవ ప్రశ్న, సౌరశక్తిలో దాదాపు ఎంత శాతం వాతావరణంలో శోషించుకోబడుతుంది మరియు అంతరిక్షంలో వెదజల్లబడుతుంది? సూర్యుడి నుంచి వచ్చేటటువంటి సౌరశక్తిలో చాలా శాతం, భూమిపైకి వచ్చేటటువంటి సౌరశక్తిలో చాలా శాతం భూమి చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో అది శోషించుకోబడుతుంది. వాతావరణంలో ఉన్నటువంటి వాయువుల చేత శోషించుకోబడుతుంది. కొంత మరలా బయటికి రిఫ్లెక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇవన్నీ పోగా మనం ఉపయోగించుకునేది చాలా తక్కువ సౌరశక్తి రూపంలో. ఎంత శాతం వాతావరణం చేత శోషించుకోబడుతుంది మరియు అంతరిక్షంలోనికి వెదజల్లబడుతుంది? సూర్యుడి నుంచి వచ్చేటటువంటి సౌరశక్తిలో ఎంత శాతం వేస్ట్ అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే? వెరీ గుడ్. సరైన సమాధానం వచ్చేటప్పటికి దాదాపుగా 57% వేస్ట్ అవుతుంది. 57% భూమిపై చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ఉన్న వాయువుల చేత శోషించుకోబడుతుంది మరియు అంతరిక్షంలోకి మరలా తిరిగి వెదజల్లబడుతుంది. ఐదవ ప్రశ్న, కోడి మాంసం ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 6. కోడి మాంసం ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉంది? వెరీ గుడ్.
సరి అయిన సమాధానం 5వ స్థానంలో ఉంది. సి సరి అయిన సమాధానం. తదుపరి ప్రశ్న, జెర్సీ ఆవు ఈ దేశానికి చెందినది? రష్యా, అమెరికా, డెన్మార్క్, ఇంగ్లాండ్. జెర్సీ ఆవు ఏ దేశానికి చెందినది? జెర్సీ ఆవు ఏ దేశానికి చెందినది? వెరీ గుడ్. జెర్సీ ఆవు వచ్చేటప్పటికి ఇంగ్లాండ్ దేశానికి చెందినది. 7వ ప్రశ్న, ఈ ప్రాంతంలో పండించే మొలగొలుకులు పేరెన్నికగన్నటువంటి సాంప్రదాయ వరి వంగడం. మొలగొలుకులు అనే పేరు కలిగినటువంటి పేరెన్నికగన్న సాంప్రదాయ వరి వంగడం ఏ ప్రాంతంలో పండిస్తారు? కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం. మొలగొలుకులు అనబడేటటువంటి పేరెన్నికగన్న వరి వంగడం ఏ ప్రాంతంలో పండిస్తారు? వెరీ గుడ్. నెల్లూరు ప్రాంతంలో పండిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో ఎన్ని మిలియన్స్ కిలోల మాంసం ఉత్పత్తి అవుతుంది సంవత్సరానికి? 10, 100, 1000, 10,000. ఎన్ని మిలియన్ కిలోల మాంసం ఉత్పత్తి అవుతుంది ఒక సంవత్సరానికి మన దేశంలో? వెరీ గుడ్. దాదాపుగా 1000 మిలియన్ కిలోల మాంసం మన దేశంలో ప్రతి సంవత్సరం ఉత్పత్తి అవుతుంది. మేకను మచ్చిక చేసుకున్నటువంటి కాలం ఆప్షన్ ఏ క్రీస్తు శకం 8000, ఆప్షన్ బి క్రీస్తు శకం 900, ఆప్షన్ సి క్రీస్తు పూర్వం 900, ఆప్షన్ డి క్రీస్తు పూర్వం 8000. ఏ కాలంలో మేకను మచ్చిక చేసుకోవడం జరిగింది? సరి అయిన సమాధానం వచ్చేటప్పటికే క్రీస్తు పూర్వం 8000 సంవత్సరంలోనే మేకలను మచ్చిక చేసుకోవడం జరిగింది పాలకు మరియు మాంసానికి. 10వ ప్రశ్న, మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారిగా ఈ సంవత్సరంలో తీవ్రమైన ఎలుకల ఫ్లోరోసిస్ వ్యాధిని గుర్తించారు. 1935, 1939, 1937, 1933. ఎక్కువ తీవ్రమైనటువంటి ఎముకల ఫ్లోరోసిస్ వ్యాధి ఏ సంవత్సరంలో కనుగొనబడిందంటే 1937వ సంవత్సరంలో. ఆప్షన్ సి సరి అయిన సమాధానం, ఎముకల ఫ్లోరోసిస్ వ్యాధి. చివరి స్థాయిలో ఉండే జీవులు ఏవి ఈ క్రింది వాటిలో? ఉత్పత్తిదారులు, విచ్ఛిన్నకారులు, ఏవి కావు, వినియోగదారులు. వెరీ గుడ్. చివరి స్థాయిలో ఉండేటటువంటి జీవులు ఏవి? చివరి స్థాయిలో ఉండేటటువంటి జీవులు విచ్ఛిన్నకారులు, కుళ్ళిపోయేటట్లుగా చేసేవి. 12వ ప్రశ్న, పంట సాగు పద్ధతిలో సరి అయిన క్రమం రాయండి. పంట సాగుకి ఒక 7 రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల్లో ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి, అలా ఇవ్వడం జరిగింది. 1, 2, 3, 4, 5, 6, 7 పద్ధతులు. వాటిని వరుస క్రమంలో అమర్చాలి, ఏది ముందు ఏది తర్వాత. పంట నూర్పిడి చేయడం, ఎరువులను అందించడం, నేలను శుద్ధి చేయడం, కలుపు తీయడం, పంటను భద్రపరచడం, విత్తనాలు నాటడం, నీటిపారుదల సౌకర్యం కల్పించడం. వీటిలో ఏది ముందు ఏది తర్వాత వరుస క్రమంలో అమర్చండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెరీ గుడ్. మొదటిగా నేలను సిద్ధం చేయాలి, బాగా దున్ని. తరువాత ఆ దున్నినటువంటి నేలలో విత్తనాలు నాటాలి.
ఇది ఫస్ట్. తర్వాత ఇది సెకండ్. విత్తనాలు నాటిన తర్వాత ఎరువులు అందించాలి. ఎరువుల తర్వాత ఎరువులతో పాటుగా నీటిపారుదల సౌకర్యాన్ని కూడా కల్పించాలి. ఇది ఒకటవది. 2, 3, 4వ పద్ధతి. దాని తర్వాత కలుపు తీయడం, దాని తర్వాత పంట నూర్పిడి చేయడం, దాని తర్వాత పంటను భద్రపరచడం. సమాధానం వచ్చేటప్పటికే 3, 6, 2, 7, 4, 1, 5 సి సరి అయిన సమాధానం. ఇక్కడ కూడా జతపరచాలి. గాలి కాలుష్య కారకాలు: ఇంధనం, వాహనాలు, పరిశ్రమలు. వీటి నుంచి ఏ ఏ వాయువులు వస్తున్నాయి, అవి గాలి కాలుష్యానికి కారణమవుతున్నాయి? వెరీ గుడ్. ఇంధనం నుంచి మనకి పొగ మరియు బూడిద వస్తుంది. అదేవిధంగా వాహనాల నుండి కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వస్తాయి. కార్బన్ మోనాక్సైడ్ మరియు సల్ఫర్ డయాక్సైడ్ వస్తాయి. పరిశ్రమల నుంచి నైట్రిక్ ఆక్సైడ్, క్లోరిన్ అనేటటువంటి వ్యర్థ పదార్థాలు, కాలుష్య కారకాలు వచ్చి కాలుష్యం చేస్తున్నాయి వాతావరణాన్ని. తదుపరి ప్రశ్న: కూలీ ఈగల జీవిత కాలం ఎంత? కూలీ ఈగల జీవిత కాలం ఎంత? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కూలీ ఈగల జీవిత కాలం ఎంత? 5 నుండి 6 వారాలు, ఏది కాదు 2 నుండి 3 సంవత్సరాలు, 57 రోజులు. వెరీ గుడ్. కూలీ ఈగల జీవిత కాలం 5 నుండి 6 వారాలు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్: మార్షల్ మరియు వారెస్లకు ఈ సంవత్సరంలో శరీర ధర్మశాస్త్రం మరియు వైద్య శాస్త్రాలలో నోబెల్ బహుమతి ఇచ్చారు. మార్షల్ మరియు వారెస్లకు, మార్షల్కి శరీర ధర్మశాస్త్రంలో, వారెస్కు వైద్య విభాగంలో నోబెల్ ప్రైజ్ ఇచ్చినటువంటి సంవత్సరం ఏది? వెరీ గుడ్. సమాధానం 2005వ సంవత్సరం. స్వల్పకాలిక పంటలు పండించటానికి ఎన్ని రోజులు అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది? స్వల్పకాలిక పంటలు పండించటానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? స్వల్పకాలిక పంటలు పండించటానికి దాదాపుగా 100 రోజుల సమయం పడుతుంది. విశ్వధాన్యపు పంట అని దేనిని అంటారు? వరి, బార్లీ, గోధుమ, బియ్యం. విశ్వధాన్యపు పంట అని దేనిని అంటారు? వెరీ గుడ్. విశ్వధాన్యపు పంట అని బియ్యం, విశ్వధాన్యపు పంట అంటాం. ఆహారపు గొలుసులో ఎన్ని స్థాయిలు ఉన్నాయి? ఆహారపు గొలుసులో ఎన్ని స్థాయిలు ఉన్నాయి? వెరీ గుడ్. ఆహారపు గొలుసులో 3 స్థాయిలు ఉన్నాయి. నెక్స్ట్: కుక్కను మచ్చిక చేసుకున్నటువంటి కాలం ఏమిటి? సమాధానం: క్రీస్తుపూర్వం 30,000 నుండి 7,000 వరకు. ఈ మధ్యకాలంలో కుక్కలను మచ్చిక చేసుకుని వ్యవసాయానికి, భద్రతకు ఉపయోగించడం జరిగింది. తదుపరి ప్రశ్న: ఈ కలుపు నాశనిని ద్విదళ బీజపు కలుపు మొక్కల నివారణకు ఉపయోగిస్తారు. దాని పేరు, కలుపు నాశని పేరు. ద్విదళ బీజ కలుపు మొక్కలను నివారణకు ఉపయోగించేటటువంటి కలుపు నాశని పేరు. ద్విదళ బీజ మొక్కల కలుపును తొలగించడానికి ఉపయోగించేటటువంటి కలుపు నాశని
పేరు వచ్చేటప్పటికే ఆప్షన్ సి డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్, డిడిటిఈ అంటారు. డిడిటిఈ. మిసోలిథిక్ యుగము అని ఏ కాలాన్ని మిసోలిథిక్ యుగము అంటారు? మిసోలిథిక్ యుగము అని ఏ కాలాన్ని అంటారు? వెరీ గుడ్. మిసోలిథిక్ యుగము అని క్రీస్తు పూర్వం 9,000 నుండి 8,000 మధ్య కాలాన్ని మిసోలిథిక్ యుగము అంటారు. బాయిలర్ కోళ్ల పెరగడానికి ఎన్ని వారాలు పడుతుంది? బాయిలర్ కోళ్ళు పెరగడానికి ఎన్ని వారాలు పడుతుంది? 3 నుంచి 4, 6 నుంచి 9, 7 నుంచి 9, 6 నుంచి 8, 10 నుంచి 12. బాయిలర్ కోళ్ళు మంచిగా పెరగడానికి ఎన్ని వారాల సమయం పడుతుంది? సమాధానం 6 నుండి 8 వారాల సమయం పడుతుంది బాయిలర్ కోళ్ళు మంచిగా పెరగాలంటే. 23. ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాలో పండేటటువంటి సోనా రకం బియ్యం ఎంతో ప్రసిద్ధి చెందింది. సోనా మసూరి అంటాం. ఈ సోనా రకం బియ్యం ఏ జిల్లాలో ప్రసిద్ధిగాంచినటువంటి వరి పంట? కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం. సోనా మసూరి. వెరీ గుడ్. సోనా రకం బియ్యం కర్నూలు జిల్లా ప్రసిద్ధి. భారతదేశంలో ఎన్ని రకాల తేనెటీగల జాతులను గుర్తించబడ్డాయి? భారతదేశంలో ఎన్ని రకాల తేనెటీగల జాతులున్నాయి? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 2. భారతదేశంలో తేనెటీగల రకాలు. భారతదేశంలో దాదాపుగా 5 రకాల తేనెటీగలున్నాయి. 25వ ప్రశ్న. కోడిగుడ్ల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? 6, 4, 3, 5. కోడిగుడ్ల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? వెరీ గుడ్. కోడిగుడ్ల ఉత్పత్తిలో భారతదేశం 4వ స్థానంలో ఉంది. 26వ ప్రశ్న. ఈ శాస్త్రవేత్త వరికి ఒరైజా అని పేరు పెట్టాడు. ఎవరా శాస్త్రవేత్త? ఒక శాస్త్రవేత్త వరికి ఒరైజా అని పేరు పెట్టాడు. ఆ శాస్త్రవేత్త పేరేమిటి? వెరీ గుడ్. లెనియస్. 27. పాలలో రోగకారక జీవులను నాశనం చేయడాన్ని ఏమంటారు? పాలను ఒక పద్ధతి ద్వారా పాలలో ఉన్నటువంటి రోగకారక జీవులను నాశనం చేస్తారు. ఆ పద్ధతిని ఏమంటారు? ఒక శాస్త్రవేత్త పేరు మీదుగానే ఆ పద్ధతి ఉంటుంది. వెరీ గుడ్. లూయి పాశ్చర్ అనేటటువంటి శాస్త్రవేత్త కనుగొన్నాడు ఆ పద్ధతిని. ఆ పద్ధతి ద్వారా పాలలో రోగకారక జీవులను నాశనం చేస్తారు. దానిని పాశ్చరైజేషన్ అంటారు. 28వ ప్రశ్న. చెర్నోబిల్ దుర్ఘటన జరిగినటువంటి సంవత్సరం ఏది? గ్యాస్ లీక్ అయింది. చెర్నోబిల్ దుర్ఘటన జరిగినటువంటి సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1994, ఆప్షన్ బి 1996, ఆప్షన్ సి 1984, ఆప్షన్ డి 1986. చెర్నోబిల్ దుర్ఘటన జరిగినటువంటి సంవత్సరం. సమాధానం 1986వ సంవత్సరం. 29వ ప్రశ్న. మన రాష్ట్రంలో ప్రతిరోజు ఎన్ని లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి? 30 నుండి 50, 60 నుండి 80, 40 నుండి 60, 20 నుండి 40.
ఎన్ని లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు? ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు దాదాపుగా 40 నుండి 60 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి చేయబడుతున్నాయి. చివరి ప్రశ్న, టాస్లే ఏ వ్యవస్థను కుదించి ఆవరణ వ్యవస్థ అని నామకరణం చేశాడు? టాస్లే ఏ వ్యవస్థను కుదించి ఆవరణ వ్యవస్థ అని నామకరణం చేశాడు? ఆప్షన్ ఏ పర్యావరణ ప్రకృతి వ్యవస్థ, ఆప్షన్ బి వాతావరణ వ్యవస్థ, ఆప్షన్ డి ప్రకృతి వ్యవస్థ, ఆప్షన్ డి పర్యావరణ వ్యవస్థ. వెరీ గుడ్, సరైన సమాధానం పర్యావరణ వ్యవస్థ. 31వ ప్రశ్న, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే జతపరచడం, ప్రకాశం, మాచర్ల, పిడుగురాళ్ల అని 3 ప్రాంతాలు ఇచ్చారు. వాటిలో ఏవేవి పరిశ్రమలు ఉన్నాయి? సున్నం పరిశ్రమ, గ్రానైట్ పరిశ్రమ, సిమెంట్ పరిశ్రమ. ఏ పరిశ్రమకు ఏ ప్రాంతం ప్రసిద్ధి చెందింది? వెరీ గుడ్. ఏ ప్రాంతం ఏ పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది? సమాధానం వచ్చేటప్పటికి ఆప్షన్ డి సరైన సమాధానం. అనగా ప్రకాశం గ్రానైట్ పరిశ్రమకు, మాచర్ల సిమెంట్ పరిశ్రమకు, పిడుగురాళ్ల సున్నం పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. సో ఇవండి ఈరోజు బయాలజికల్ సైన్స్ టెట్ ప్రాక్టీస్ టెస్ట్ బయాలజికల్ సైన్స్ 8th క్లాస్లో ఒక 31 బిట్స్ నేర్చుకుందాం. ఇంకొక 2 వీడియోస్ ఉన్నాయి. ఈ బయాలజికల్ సైన్స్లోనే ఇంకొక 2 లేదా 3 వీడియోస్ ఉంటాయి 8th క్లాస్ బయాలజీకి సంబంధించి. ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ మీకు పోస్ట్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.